Today, but I speaking about Paul. నా ప్రియ సహోదరులారా, ఈరోజు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని వచనాలు పరిశీలన చేద్దాం. పౌలు అంటున్నాడు కొరింథీ సంఘముతో, కొరింథీలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరును కూడా నా వలె నడుచుకొనుడి అన్నాడు. వాస్తవం ఏమిటిది? క్రీస్తు ముందు నడుస్తూ ఉంటే వెనక పౌలు నడుస్తూ ఉన్నట్లుగా ఉంది. క్రీస్తు ఏదైతే కలిగి ఉన్నాడో అది పౌలు కలిగి ఉన్నాడని అర్థం. ప్రభు ఏదైతే చేయమన్నాడో అది పౌలు చేయటం. అలాగే పౌలును బట్టి సంఘం కూడా నడవాలని ఆయన కోరిక. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, సంఘమైన మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. అంటే క్రీస్తు నుండి పౌలుకు ట్రాన్స్ఫర్ చేయబడినటువంటి వాక్యము, పౌలు నుండి సంఘానికి ట్రాన్స్ఫర్ చేయబడినటువంటి వాక్యం. ఇది చాలా బాగుంది. యేసు ప్రభు ముందు నడుస్తున్నాడు, పౌలు వెనక నడుస్తున్నాడు, పౌలు వెనుకేమో సంఘం నడుస్తూ ఉంది. వాస్తవమే ప్రియులారా. కనుక సంఘమునకు మరో విషయం చెప్తున్నాడు, మీరు అన్ని విషయములలోనూ నన్ను జ్ఞాపకం చేసుకోనండి. సంఘ విషయాల్లో, ప్రార్థన విషయములో, వాక్య విషయములో, దేవుని అడిగే విధానములో, దేవుని నుండి స్వస్థత పొందే విధానంలో పౌలును అడిగి ఆయనను జ్ఞాపకం చేసుకుంటే చాలట, సంఘమంతా వర్ధిల్లుతుంది. అలాగే మరొక మాట అన్నాడు, కొరింథీయులారా, ఓ నా కొరింథీ సంఘస్థులారా, మీరు నన్ను కలిగి ఉన్నారు కనుక, నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు కనుక మీరు నేను చెప్పినవన్నీ కట్టడలను చేయుచున్నారు, నేను మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నాను అన్నాడు. వాస్తవమే ప్రియులారా. కట్టడంటే ఒక రాయి మీద ఒక రాయి పెట్టి ఎంత పనివాడు జాగ్రత్తగా కడతాడో, అలాగే సంఘములో కూడా ఉన్న విశ్వాసులు ఏం చేయాలంటే అలా క్రమము కలిగి ఒక కట్టడిని ఎలా జాగ్రత్తగా కడుతున్నాడో అలా జాగ్రత్తగా జీవించాలి. సంఘముల విశ్వాసులు కూడా అంత చక్కగా ఉండాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు. మరొక విషయం చెప్పాడు ఏంటంటే, ఇదిగో క్రీస్తు పురుషునకు శిరస్సై ఉండలాగన. చూడండి, క్రీస్తు పురుషునికి శిరస్సు అంటే, క్రీస్తు శిరస్సు అంటే తల అని అర్థం. కళ్ళతో చూస్తాడు క్రీస్తు, మన ప్రార్థన చెవులతో వింటాడు, మన ప్రార్థన చేస్తూ ఉండగా, మన వాక్యం మాట్లాడుతుండగా మన మాటలు దేవుడు వింటాడు, అంటే యేసు ప్రభు వింటూ ఉన్నాడు. అలాగే స్త్రీకి పురుషుడు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు ఏమో పురుషునికి శిరస్సు అయి ఉండి అన్నిటినీ చూస్తూ, కాపాడుతూ, దీవిస్తూ, ఆశీర్వదించున్నాడు. అలాగే ఇప్పుడు పురుషుడు స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు. అంటే ఇది స్త్రీని చూడవలసిన బాధ్యత పురుషునికి ఉన్నది. ఇది సంఘముతో స్త్రీకి పోలుస్తూ ఉన్నాడు. పురుషుడు తన కళ్ళతోనూ, అలాగే తన చెవులతోనూ, తన నోటితో మాట్లాడటం, ఇది తన భార్యకు అంటే స్త్రీకి కావలసినటువంటి అన్ని విషయాల్లో మాట్లాడడం కానీ, చూడటం కానీ, వినడం కానీ ఆయన స్త్రీకి అధికారి అయి ఉన్నాడు. మరొక మాట చెప్తున్నాడు పౌలు, క్రీస్తునకు దేవుడు శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తునకు దేవుడు శిరస్సు అయి ఉన్నాడు అంటే ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని యేసుక్రీస్తుకు ఏది అవసరమో, యేసుక్రీస్తు యొక్క తన దృష్టితో తన యేసును చూస్తూ ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన వినుచున్నాడు. ఆయన బోధిస్తున్నటువంటి వాక్యాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట తండ్రి నుండి వచ్చినది. ఇది ఆజ్ఞ అంటారు. క్రీస్తు తన తండ్రి యొక్క మాట చొప్పున చేయడానికే భూమి మీదకి వచ్చాడు. ఒక్క మాట కూడా తప్పలేదు. ఆయన ఆజ్ఞను ఎంత కూడా తీసేయలేదు. అందుకని ప్రియులారా, క్రీస్తు తండ్రిని పోలి నడుచుకొని ఉండగా
క్రీస్తునకు తన తండ్రి అయిన దేవుడు శిరసై ఉన్నాడు. అంటే క్షేమాన్ని మొత్తం ఆయనే చూస్తాడు. ఇక ఈ భూమి మీద పాపాత్ములతో తిరుగుతూ ఉన్నప్పుడు, అస్వస్థతలో ఉన్న వారిని బాగుపరుస్తున్నప్పుడు, ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా చూసేది ఎవరయ్యా అంటే ఆకాశం నుండి తన తండ్రి అయిన దేవుడు. అందుకని చెప్పాడు, క్రీస్తునకు నేను శిరసై ఉన్నాను. స్త్రీకి పురుషుడు శిరసై ఉన్నాడు, అలాగే పురుషునికి క్రీస్తు శిరసై ఉన్నాడు. ఇది చాలా అనుబంధం. ఈ అనుబంధాన్ని విడదీయలేము. పౌలు మొదట చెప్పినటువంటి వాక్యాలు ఏంటంటే, క్రీస్తును పోలంటే క్రీస్తు వెనుక పౌలు నడుస్తున్నాడు, పౌలు వెనుకేమో సంఘం నడుస్తుంది. అలాగే ఇక్కడికి రెండో మాట విషయంలోకి వచ్చేసరికి కట్టడలు వినియోగించి చక్కగా నడుస్తున్నారు, మిమ్మల్ని మెచ్చుకుంటున్నాడు. అలాగే క్రీస్తు పురుషునికిని, పురుషుకి స్త్రీకిని, స్త్రీకి మధ్యలో క్రీస్తునకును, క్రీస్తు మధ్యలో దేవునికిని అనుబంధం అనే శిరస్సు కలిగి ఉన్నాడు. కనుక ప్రియులారా, సంఘం అంటే ఎలా ఉండాలా? పౌలు చెప్పినట్లుగా సంఘము ఒక కట్టడిగా ఉండాలా, ఒక తిన్నగా ఉండాలా, ఓ మంచిగా ఉండాలా, బోధకుడు చెప్పినట్లుగా ఇదే సంఘంగా ఉండాలా. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే నడుచుకున్నట్లయితే, ప్రతి ఒక్కరు కూడా ఇలాగే పౌలు మాట ఎలా కొరింథీ సంఘంలోని విశ్వాసులు విన్నారో, మరి మన సంఘాల్లో కూడా అలాగే వింటే అక్కడ ఆశీర్వదించబడిన వారు, అప్పుడు ఆశీర్వదించబడినటువంటి సంఘాలు ఇప్పుడు కూడా ఆశీర్వదించబడతాయి. దయచేయండి, వినండి, మన సంఘాన్ని మనం కాపాడుకుందాము. మనకి ఎల్లవేళలా ప్రతి ప్రార్థించే వారికి దేవుడు శిరసై ఉన్నాడు. ప్రతి ప్రార్థించే వారికి దేవుడు శిరసై ఉన్నాడు. ఇక ఆయన ఉండగా మనకే చింత లేదని నమ్ముసు ఇటు వాక్యం ద్వారా ఈ వాక్యము మనందరికీ ఫలింపజేయనుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.